అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు కళలకి నిలయం అలా ప్రయాణించి ఈరోజు సినిమా హబ్గా మారటం, సినిమా సంబంధించిన అసోసియేషన్ని ఏర్పాటు చేయటం, ఏర్పడటం, షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషను, అలాగే నెల్లూరు సినిమా అసోసియేషను, ఇవన్నీ ఒక సినిమా కళాకారులందరూ ఒక వేది మీద అవ్వటం, నెల్లూరులో ఒక 20 సినిమాలు షూటింగ్ జరగటం, 3 సినిమాలు రిలీజ్ అవ్వటం, విఆర్సీ గ్రౌండ్లో రిలీజ్ ఫంక్షన్స్ లింబో, అలాగే వార్డ్ నెంబర్ 54, మైండ్ గేము, మహిషాసురుడు, అనేక సినిమాలు ఎక్కడో హైదరాబాద్ జరగాల్సిన సినిమాలు నెల్లూరులో జరగటం, ఇవన్నీ కూడా మనకి చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంతో పాటు కిరణ్ గారు గుడిపల్లిపాడు అల్లిపురం దాటిన తర్వాత ఒక స్టూడియో నిర్మాణం చేయటము, జయ అద్భుత్ ప్రొడక్షన్స్. తను సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, సినిమా రంగం ఇక్కడికి వస్తుందని చెప్పి తను ముందుగానే ఎల్వి ప్రసాద్ అక్కడ వెళ్ళి ట్రైనింగ్ అవ్వటము, స్టూడియోకి వెళ్ళి ట్రైనింగ్ అవ్వటము, అలాగే దుబాయ్కి వెళ్ళేసి దానికి కావాల్సిన ప్రొడక్షన్స్ కావాల్సిన అన్ని మెటీరియల్ తీసుకురావటము, ముందు నుంచి ఒక ప్లాన్గా చేయటము, ఏదో మనం ప్రొడక్షన్స్ పెట్టాము అనేది కాకుండా అనుభవంతో తను ట్రైనింగ్ అయ్యి ఈరోజు ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం, సినిమా పూర్తయిన తర్వాత ఎక్కడో హైదరాబాద్ పోయి వాళ్ళెవరో తెలియక ఎంతంత డబ్బులు అడుగుతూ ఇబ్బంది పడే వాళ్ళకి ఇబ్బంది కాకుండా నెల్లూరులోనే ఒక సినిమా పూర్తి చేసుకొని వస్తే ఇక్కడే ఎడిటింగ్ కానీ సినిమా సంబంధించిన పూర్తిగా డబ్బింగ్ కానీ అన్నీ కూడా ఈ ప్రొడక్షన్ జయ అద్భుత్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది చాలా శుభసూచకం. ఒక 13 జిల్లాలలో మన రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయటం, అనుభవం చేయడం కాబట్టి ఇప్పుడు మననే వేగూరులో మన డైరెక్టరు రాంప్రసాద్ గారు తీసిన మహాకాళి ప్రొడక్షన్స్ వేణుగారు ప్రొడ్యూస్ తొలి ఎడిటింగ్ చేయటం చాలా సంతోషం. ఈ ప్రొడక్షన్ను జయాద్భుత్ ప్రొడక్షన్ ఇంకా సక్సెస్ అవ్వాలని, సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రొడక్షన్ ఎడిటింగ్ డబ్బింగ్ అని ఇక్కడ పూర్తి చేసుకొని సినిమా రిలీజ్కి అవ్వాలని చెప్పేసి కిరణ్ గారికి, అలాగే ధోరణి గారికి నేను ఆల్ ది బెస్ట్ చేస్తూ, రాజేష్ గారికి తప్పకుండా సక్సెస్ అయ్యి మన సినిమా రంగం మొత్తం కూడా వారికి సపోర్ట్ చేసి ఇంకా వారిని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ, మరొకసారి ప్రేక్షకులకు చిన్న మాట, మీరు చిన్న సినిమా చూడబట్టే ఈరోజు ఎంత సినిమా రంగం సక్సెస్ అయింది. కాబట్టి చిన్న సినిమాలు ఆదరిస్తున్న మీ అందరి ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జయాద్భుత్ ప్రొడక్షన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. దీని అంతటికీ చేయడానికి కారణం కూడా మా 20 క్లాస్ కన్వీనర్స్. నేనే చేసినా కూడా పలాని సినిమా వెళ్తుంది, మీరు సపోర్ట్ చేయండి, పలాని షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది, మీరు సపోర్ట్ చేయండి. అలాగే జయాద్భుత్ ప్రొడక్షన్స్ కూడా కిరణ్ గారు రాగానే వారు చాలా అని అడుగుతున్నారు. కన్వీనర్స్ హాసిరెడ్డి హరిబాబు గారు, అలాగే డాక్టర్ అమీర్ జాన్ గారు, భాస్కర్ బాచి ఈవెంట్స్, అన్నాదిరెడ్డి హెచ్ఆర్ ఫోటోగ్రఫీ, వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఇవన్నీ చేస్తాం. కాబట్టి మరొకసారి మా కన్వీనర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీరికి వచ్చినందుకు, మాకు ఈ ప్రోత్సాహం కలిగించినందుకు. ఇంకోటి, మేము వచ్చేదానికి ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ రెడీ అవుతుందంటే ఇలాంటి పెద్దల ఆశీర్వాదం, ఇలాంటి వాళ్ళ హెల్ప్ ఉండబట్టే ఇదంతా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ మీరందరూ ప్రిపేర్ చేసినందుకు. మేము ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం మన నెల్లూరులో అటు చెన్నై వెళ్ళకుండా, హైదరాబాద్ వెళ్ళకుండా, వైజాగ్ వెళ్ళకుండా ఇక్కడే కలర్ గ్రేడింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ VFXతో సహా అన్నీ చేస్తున్నాం. మేము ఇప్పుడు వరకు పెట్టి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో 300 ప్రాజెక్టులు, మామూలు ప్రాజెక్టులు చేసాం, 3 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 మహంకాళి ప్రొడక్షన్స్ రఫ్ కట్ ఇక్కడే చేసుకుంటున్నాం. సో ఈ జర్నీకి తోడ్పడిన ఎంప్లాయీస్ అందరికీ, ప్లస్ సహకరించిన జనార్దన్ శివలంకి గారికి, ప్లస్ బన్నీ గారికి, హరి గారికి, రెమో గారికి, రాంప్రసాద్ గారికి, ప్రవీణ్ గారికి, పేరు పేరున అందరి పేర్లు గుర్తు లేకపోయినా మీ అందరినీ నేను రోజు తలుచుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. సాయి గారు, షార్ట్ ఫిల్మ్స్ సాయి గారు కానీ అందరికీ చాలా థ్యాంక్స్. మీకోసమే ఇది ఇక్కడ పెట్టాను. నేను నేర్చుకొని స్వతహాగా సంవత్సరం రోజులు వచ్చి ఇక్కడ పెట్టాను.
మనం అందరం కలిసి ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీకి నేను నా వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.